మిమ్మల్ని ఎవరు కిడ్నాప్ చేశారు సార్? కిడ్నాప్ చేశారు ఎవరు చెప్పారు? మాధురి చెప్పిందా? అటు చూడు బే. ప్రెసెంట్ ఇప్పుడు సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, డ్రైవర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మాధురి గారు కంప్లైంట్ ఇచ్చామా అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. మీరు నోటుకొచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ అదే అడుగుతున్నాను సార్ మీకు. ఏంటది? నేను తిట్టానని ఎవరు చెప్పాలి? మాకు తెలియదు సార్, మీరు దేశ ముదురు కాబట్టి చెప్పండి. మీరు ముదురు కదా, మీరు అందరు నాకుతుంటారు కదా. తిట్టిన పవన్ కళ్యాణ్ కదా. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం నేను ఎవరికైతే తిడతానో ఆ వ్యక్తి మాత్రమే కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతానేనా? వాళ్ళే చెప్పారు. కర్మరా బాబు, వీడు తింగరమాలోకం. ప్రతి ఇంటర్వ్యూలో నేను ఏదో అగ్రెసివ్ గా నా ప్రశ్నలకు మీరు రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. మనం కూల్ గా కూడా మాట్లాడుకోవచ్చు. నో యూస్. వాడు విండండి. టిఫిన్ తినాలన్నా లంచ్ తీసుకోవాలన్నా మాధురి గారి పర్మిషన్ కావాలి. బరంపూర్కి వెళ్ళేటప్పుడు మాధురి గారి నోటీసు లేకుండా మీరు వెళ్ళారా? నేను బరంపూర్ వెళ్తున్న ముందే ఇంకా బరంపూర్ వెళ్ళాలి, మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళను, లాయర్ ద్వారా రిప్లై పంపించేస్తానని నిర్ణయించుకున్న మరుక్షణమే నేను సెల్ స్విచ్ ఆఫ్ చేశాను. నా డ్రైవర్ ది స్విచ్ ఆఫ్ చేశాను. నమ్ముతారా? మిషన్ నడుస్తుంది ఇక్కడ. సెల్ పని చేయట్లేదని పోలీసు వారు ఫోన్ కొట్టారు కదా నాకు. దానికంటే ముందు ఏం జరిగింది? అదే జరిగిందండి. చెప్పాను కదా, నేను వెళ్తూ ఉంటే 15 కిలోమీటర్లు వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు కొంచెం ఇన్కన్వీనియన్స్ గా పోలీసు ఇవన్నీ చూస్తుంటే ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా అంత సడన్ గా అడిగితే చెప్తానండి. ఇది చెప్పడానికి చాలా ఆలోచించారు. నేను ఏం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నారు? డౌట్ ఎందుకంటే శ్రీనివాస్ గారు, అమ్మా నేను మీ జోలికి రాలేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. మీరు మీకు నచ్చితే చాలు, మీరేమో నచ్చాల్సిన అవసరం లేదు. జాబ్ అంటే ఇష్టం లేదని ఇంటర్వ్యూలో కూర్చోలేదా? కొన్ని తప్ప అంతే భరించాలి. ఫ్యాన్స్ అంతా తిడుతూ ఉంటారు, మీకు పని పాట లేదు, జాఫర్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఉంటారు. ఫ్యాన్స్ అంట నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే నేషనల్ లెవెల్ సెలబ్రిటీ ఫ్యాన్స్, వ్యూవర్షిప్ ఉంది, 3.5 లక్షల ఫాలోవర్స్ ఉన్నారు యూట్యూబ్ లో. పడని వాళ్ళు కూడా ఉంటారు. అలా చూడకండి, ప్రశాంతంగా మాట్లాడండి. దాని నోరు ఎప్పుడైనా చూసావా? బావర్ కప్పల ఎంత ఉంటది. ఇప్పుడు మన ఇద్దరి మధ్య గొడవ ఎందుకు సృష్టిస్తారు ప్రతిసారి మీరు? నాకు వ్యక్తిగతంగా మాధురి గారి మీద కోపం లేదు, సరే పెట్టుకోండి అంతే. ఆయనతో మాట్లాడి మీరు నాకు చెవులు వస్తా ఉంది. ఎన్నావా ఎంత సొంపుగా ఉందో ఆ స్టోను అంట. జనం కూడా విపరీతంగా వచ్చారు. దాన్ని ఏమనుకుంటారు తెలుసా, మీ వకుల సిల్క్స్ జగదాంబ బ్రాంచ్ ఓపెనింగ్ కదా, దాని ప్రమోషన్ కోసము మీ కిడ్నాప్ నాటకం నడిచింది అనుకుంటారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. మా సంబంధం ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. నాకు స్టోర్ ఓపెనింగ్ ఉంది July 4th, నాకు వైజాగ్ వర్క్లో స్టోర్స్ ఓపెనింగ్ ఉంది. కనీసం స్టోర్ వర్క్స్ ఉన్నాయి, వర్క్స్ కూడా నాకు బయటకు వెళ్ళినట్లేదు. గది ముచ్చట మీడియాలో వచ్చింది కదండి. ఇప్పుడు చూసావరా దీని తలపొగరు? చిక్కుకున్న చిల్లర బ్యాచ్. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. డెలివరీ అయ్యానా లేదా కావాలి, ఎవడో తుప్పాస్ గాడు మాటలు వినే టైం నాకు అసలు లేదు. నీలో బేసిక్ సెన్స్ ఉంటుందనుకున్న ప్రతిసారి నువ్వు నన్ను డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నావు. శ్రీనివాస్ గారు, ప్రతిసారి మీకు పవన్ కళ్యాణ్ మధ్య గొడవ పడుతుంది ఎందుకని? బూతులు లేవు కదా అందులో, వల్గర్ లాంగ్వేజ్ లేదు కదా, అన్పార్లమెంటరీ వర్డ్స్ ఏం లేవు కదా. ఉంటే చెప్పండి. దమ్ముందా? కాసుకుందామా? దమ్ముందా నా కొడక? చేత్తా నా కొడక, ఒక్క దెబ్బకు నాకౌట్ చేసి పడేస్తా. వీడొక పరమ లుచ్చా తుచ్చా గుచ్చా ముచ్చగాడు, పచ్చి మోసగాడు. పడితే నేను గుండు గీసుకుంటాను. 2000 మళ్ళీ 24 కదా వస్తుంది, 27, 28 వరకు మళ్ళీ కనపడ్డాడు. మళ్ళీ ఎన్నికల దగ్గర వస్తాడు ప్యాకేజ్ కోసం. డబ్బులు అడిగే థిక్స్ క్యారెక్టర్, వాడు పనికిరాడు.
నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు ఊరుకోవాలడు ఒక నిమిషం, నేను వచ్చాను. ఒక నిమిషం. మాయన ఇప్పుడు మాయన చెప్పింది నాకు కరెక్టే కదా. ఎందుకు టెన్షన్ కొంటే లంగమ్మ కాదు, లేదు మేడం, మీరేమన్నా పవన్ కళ్యాణ్ సీఎం గా పోటీ చేశాడా? మీరు ఏం మాట్లాడారు? మీరేం మాట్లాడారు? ఒక్క నిమిషం ఉండండి, మీరేం మీరు మాట్లాడారు? మాట్లాడారు, మీరేం నేను పెట్టకండి, నేను సెలవు తీసుకుని పదండి. ఉందని చెప్తా. ఏంటిది మాకేంటిది అంటున్నా? తీస్తా, చెప్పు తీసుకొడతా. చెప్పు తీసుకొడతా, నా కొడకల్లారా అంటుంటే ఎలా అండి? పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. కరెక్ట్ మనిషి చూడటం కాదండి మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన